కవితాంశం రావటం లేదు, ఏమీ పాలుపోవడం లేదు, కుంచె కదలడం లేదు. కవితాంశం రావడం లేదు, ఏమీ పాలుపోవడం లేదు, కుంచె కదలడం లేదు. కాలం కదులుతోంది కానీ కలం ముందుకు పోదే, ఆలోచనలు మెల్లిగా రాలి లేకపోతే త్రోసుకుపోలే. కాలం కదులుతోంది కానీ కలం ముందుకు పోదే, ఆలోచనలు మెల్లిగా రాలి లేకపోతే త్రోసుకుపోలే. కాగితం నన్ను చూస్తుంది, నేను దానిని చూస్తున్నాను. కాగితం నన్ను చూస్తుంది, నేను దానిని చూస్తున్నాను. ఆలోచనలు మదిలో ఉన్నాయి, గబగబ బయటకు రానంటున్నాయి. నేను కాగితం చూస్తున్నాను, అది నన్ను చూస్తుంది. ఆలోచనలు మదిలో ఉన్నాయి, గబగబ బయటకు రానంటున్నాయి. ఈ పూటకి ఇది అయ్యేలా లేదు, మరోసారి చూద్దామంటూ పుస్తకం మూసేసి అలా నడిచూస్తే ఏదన్నా కవితాంశం పోచదా అనుకున్నాను. తిరిగొచ్చి కాగితం చూస్తే నవ్వొచ్చింది. నా కవిత్వం అక్కడే రాసేసింది కదా. ధన్యవాదాలు. పొద్దునే లేచాను, తల స్నానం చేశాను, కొత్త బట్టలు వేసుకుని అద్దంలో చూసుకున్నాను. అమ్మ పిలిచింది, నాన్న నవ్వాడు. ఇంట్లో అంతా పండుగ సందడి మొదలైంది. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు రెక్కలు, తీయని బెల్లం, కారం, ఉప్పు, చింతపండు, 6 రుచుల పచ్చడిని అమ్మ చేతికిచ్చింది. కొంచెం చేదు తగిలిన భలే రుచిగా ఉంది. పొప్పట్లు, బూరలు కడుపు నిండా తిన్నాను. తాతయ్య చెప్పిన పంచాంగం విన్నాను. అందరికీ పరాభవ గారి శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా కురవాలి ఆనందపు జల్లులు. మా కవితలు విన్నందుకు ధన్యవాదాలు.